వినాయక చవితి వచ్చిందంటే చాలు వీళ్ళంతా డీజేలు పెట్టి పూజలు చేస్తూ ఎంజాయ్ చేస్తారు. అసలు వీళ్ళు ఎంజాయ్ చేయడం కోసం పూజలు చేస్తున్నారా, పూజలు చేయడం కోసం ఎంజాయ్ చేస్తున్నారా? నాకు డౌటే. అమ్మో, వరుసగా పూజలు. వాళ్ళకి పుణ్యమేమో కానీ నాకు మాత్రం మోక్షం వచ్చేలాగా ఉంది. బావగారు బావగారు బాగా రిలాక్స్ గా ఉన్నట్టున్నారు. ఓ 4 వినాయక మండపాలు ఉన్నాయి, సరదాగా వెళ్ళి పూజ జరిపిస్తారా? ఆల్రెడీ సరదా తీరిపోతుంది బావా, మళ్ళీ సరదాగా ఒప్పుకోమంటావా? అసలు నేను బిజీకి వేరే వాళ్ళకి అప్ చెప్పేస్తున్నాను, అంత బిజీ ఉన్నాను. అవునా, సరేలే బావగారు, నేనే ఏదో పాటలు పాడతాను. పాటలు పాడు లేదా పాడే కూరేగు వెదవ పెంజారీ మాకు వెదవా. గిన్నె పెట్ట క్యాబేజీ మాకు వేసుకొని మూతి మీద గుద్దేలేండి. బావగారండి, నేను ఇంకా ఫోన్ కట్ చేయలేదండి. నేను కట్ చేస్తానులే బావా. వినిసొచ్చాడు ఎదవా. వినాయక చవితి సమయంలో అసలు ఊపిరి తీసుకునే గ్యాపే ఉండదు. ఇది సరదా 4 పూజలు జరిపించాలంట. ఎలా ఉన్నావు? ఏంటి డల్గా మాట్లాడుతున్నావు? అవునా, సరే అయితే ఈసారి నువ్వు మా ఇంటికి రా. నెక్స్ట్ టైం నేను మీ ఇంటికి వస్తా, సమానత్వం అయిపోద్ది. ఏంటి నా సమానత్వంతో టార్చర్ పెడతానా? ఇదిగో ఇంకోసారి ఫోన్ చేసావంటే తొంతం చెప్తున్నా పెట్టే. ప్రతి ఒక్కరు నా సమానత్వాన్ని శంకించినోలే. ఎవరితో అండి అంత చిరాగ్గా మాట్లాడుతున్నారు? మా కజిన్ సిస్టరే. కొత్త ఊర్లో ఉన్నాను, కొత్త హాస్టల్లో ఉన్నాను, కొత్తగా ఉంది, బోర్ కొడుతుంది అన్నదే. సర్లే మా ఇంటికి రా అన్నా. నేను మీ ఇంటికి వచ్చి నీ సమానత్వాన్ని భరించలేని నేను రాను అన్నది. ఫ్రెండ్స్ కూడా లేరని బాధపడుతుంది. కరెక్టే కదా, మీ సమానత్వాన్ని ఎవరు భరిస్తారు? ఏం లేదండి, నా దగ్గర ఒక సజెషన్ ఉంది. ఏంటది? ఫ్రెండ్ యాప్. అంటే ఇందులో మనము కొత్త వాళ్ళతో ఆడియో అండ్ వీడియో కాల్లో మాట్లాడుకోవచ్చు. అండ్ వాళ్ళతో మనం గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, లైక్ లూడో అండ్ చెస్. ఇందులో గ్రూప్ లో అండ్ ప్రైవేట్ లో కూడా ఆడుకోవచ్చు. అండ్ ఆ అమ్మాయిలు ఆడుతున్నప్పుడు వాళ్ళకి yellow రోజెస్ కూడా ఇవ్వచ్చు. తర్వాత ఆ రోజెస్ ని వాళ్ళు రియల్ టైం మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. బాగుంది కదా? బాగుంది, కానీ 100% సేఫ్ అంటావా? 100% సేఫ్ అండ్ సెక్యూర్ అండి. ఇందులో ఓన్లీ వెరిఫైడ్ ప్రొఫైల్స్ మాత్రమే ఉంటాయి. అండ్ మనం స్క్రీన్ షాట్స్, స్క్రీన్ రికార్డింగ్స్ చేసుకోకుండా ఉండేలాగా ఈ యాప్ ని డిజైన్ చేశారు. అండ్ మన ఇండియాలో ప్రెసెంట్ ఈ యాప్ ట్రెండింగ్ లో ఉంది. సరే అయితే మా దానికి ఫోన్ చేసి అర్జెంట్ గా డౌన్లోడ్ చేసి కొత్త ఫ్రెండ్స్ ని ఏర్పాటు చేసుకోమని చెప్తా. చెప్పండి. విన్నారు కదా, మీరు కూడా కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవాలంటే వెంటనే గూగుల్ స్టోర్ కి వెళ్ళి ఫ్రెండ్ యాప్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. ఆ వేగమేంట్రా వెదవా, బ్రేక్ వేయడం ఆలస్యం ఏంటే బండి కింద నిమ్మకాయ అయిపోయేవాడివి. నేనండి. గణేశా? నేనేనండి. ఏమయ్యా గణేశా, ఈ ఏరియా నేను బ్లాక్ లిస్ట్ లో పెట్టాను. నాకంటే వేరే పంతులు ఎవరు నీకు దొరకలేదా? ఏంటి, ఈ ఏరియాని బ్లాక్ లిస్ట్ లో పెట్టారా? అంత పాపం మేమేం చేసాం పంతులు గారు? ఇలా రమ్మి, ఈ ఏరియాలో షేరింగ్ సచ్చినోడు సచ్చాడు. అది కాన్సెప్ట్ కరోనా కన్నా కఠినంగా, బోయపాటి సినిమా కన్నా భయంకరంగా ఉంటుంది. ఎవడబ్బా? అయినా మన ఏరియాలో అంత దరిద్రంగా ఎవరున్నారబ్బా? ఎవరు సార్ ఆ దరిద్రుడు? పంతులు గారు బాగున్నారా? ఏమండి, మన వీధిలో గణేశుణ్ణి పెట్టారు కదా, ఆ మండపంలో మనిద్దరం దంపతుల్లాగా పూజ చేపించుకుందామా? అంటే మన సమానత్వం చల్లగా ఉండాలని. సరే అయితే ఓకే. లాస్ట్ టైం మనం వ్రతం చేపించుకున్నప్పుడు ఒక పంతులు గారిని పిలిచాం కదా, ఆయనే పిలుద్దాం. చాలా మంచిగా పూజ చేశారు కదా. అవునవును, సమానత్వంగా జరిపించారు. అంజు గుర్తుంది కదా? గుర్తుందండి. సామాన్లు మీరు తెస్తే పులిహోర నేను కలపాలి, పూలు మీవి, కొబ్బరికాయ నాది. అలా అన్ని సమానంగా ఉండాలి, ఎందుకంటే సమానత్వం. అంతే కదా? సోమవారం ఇక్కడ, మంగళవారం వెనకదరా, బుధవారం ఇక్కడ, గురువారం ఎవడు? హలో హలో పంతులు గారు, నా పేరు గణేష్ అండి. మార్నింగ్ నుంచి పేరు చాలాసార్లు అంటూ వింటూ ఉన్నాను. మ్యాటర్ ఏంటో చెప్పయ్యా. అది వీధిలో వినాయకుడిని పెట్టామండి, పూజకి మీరు రావాలి. అయ్యో, అసలు ఖాళీ లేదమ్మా,
చాలా పూజలు ఒప్పిస్తున్నాను. సారీ, నా వల్ల కాదు. ఖాళీ లేకపోతే ఖాళీ చేసుకుని మరీ రండి. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డరు. ఆడరా? ఎవడ్రా నువ్వు? స్వామివారి పేరు పెట్టుకున్న ఒకటి బతికిపోయావు, లేకపోతే ఈ పాడి కాల్లోనే కఠినంగా శపించేసేవాడిని. ఏంటి శపిస్తావా? ఇదిగో మా అన్నయ్యకి ఫోన్ ఇస్తున్నాను, శపించే. ఎవర్రా మీ అన్న? మీ అన్న ఏమైనా పోగిరి సినిమాలో పండుగాడు అనుకుంటున్నాడా, లేకపోతే బిజినెస్ సినిమాలో సూర్యబాయ? పంతులు గారు, మల్కాజ్గిరి నుంచి శంకర్బాయిని. వీడా ఎదవా? శంకర్ గారు నమస్కారం అండి. మీ భార్య పిల్లలు బాగున్నారా? చిచి, మీ భార్య పిల్లలు బాగున్నారా అండి? అదంతా ఓకే గాని వినాయక విగ్రహం వచ్చేసరికి కొంచెం లేట్ అయింది పంతులు గారు. అలాగే మీరు వచ్చి పూజ చేస్తే కొంచెం బాగుంటదని. దాందే ఉంది నాయనా, నేను జరిపించేస్తాను కదా. ఈ పాటి విషయానికి నువ్వు ఫోన్ చెయ్యాలా? ఆ కుర్రాడు గణేష్ ఉన్నాడు కదా, ఆయన నేను చూసుకుంటాంలే. చేసిన యాక్టింగ్ చాలే గానీ బయలుదేరు. బెదిరిస్తున్నాడు బేవర్ చదవా. నేను ఇంకా లైన్లోనే ఉన్నానయా. నేను లైన్లో లేనుగా, లొకేషన్ పెట్టు. ఈ మధ్యన పురోహితులు అంటే బాగా ఎటకారం అయిపోయింది. సత్యం, ఆ నడక చూడు, ఏదో రాజ్యాల మీద దండయాత్ర చేసి గెలిచిన వాళ్ళలాగా. ఈడు సమానత్వం తగలయ్యా. నాయనా, ఇందాక నేను చెప్పాను చూడు, మహానుభావుడని. ఇదిగో ఈయనే. వీడి సమానత్వం ఏంటో వీళ్ళ ఆవిడని అడుగు తెలుస్తుంది. మీరేదో పొరపాటు పడ్డట్టున్నారండి. అన్న చాలా మంచోడు. అరే, పంతులు గారు కామెడీ చేస్తుంటారు, నువ్వేం పట్టించుకోకు. పంతులు గారు కూడా నా ఫ్యానే. ఏంటి నీ ఫ్యానా? ఊరేసుకోవడానికి పని చేస్తాను, ఒకసారి ట్రై చేస్తావేంటి? చెప్పానా పంతులు గారు కామెడీ చేస్తారని? చూడు ఎలా చేస్తున్నారో. పంతులు గారు, పూజ సమానంగా జరిపించాలా, 10 నిమిషాలు అన్నీ రెడీ చేస్తాం. సరే, అంతవరకు మా ఇంట్లో కూర్చుంటారా? అవసరం లేదు. అంతగా అవసరమైతే ఈ ఎండలో తడిసి ముద్దయిపోతానేమో గానీ మీ ఇంటికి మాత్రం రానరా బాబు. పొరపాటున దాహం వేసి మంచినీళ్ళు అడిగాననుకో, నువ్వు చేతిలో గ్లాస్ పెడతావు, మీ ఆవిడ నీళ్ళు తీసుకురమ్మంటావు. ఆవిడ నీళ్ళు అటుకొచ్చే వరకు నేను ఆ గ్లాస్ పట్టుకొని అడుక్కున్నోళ్ళ ఎదురు చూడాలి. అంత గరం నాకు పట్టలేదు మహాన్ బావ. పంతులు గారికి ఇంకా చమత్కారం పోలేదు. చెప్పానా, అలా కామెడీ చేస్తూ ఉంటారు. సరే అంజు, అంజు, పంతులు గారు వచ్చారే, నాకు కాలు చేతులు ఆటలేదు, నువ్వు తొందరగా రావే. అవతల వాళ్ళ కాలు చేతులు ఆడ. అంజు, నేను రెడీ అండి, పదండి. సరే. ఏమండి, లాస్ట్ టైం లాగా మీ సమానత్వంతో ఆ పంతులు గారిని సంపకండి. మీ సమానత్వాన్ని కాస్త మోతాదు తగ్గించండి ప్లీజ్. అది ఎలా కుదురుతుంది? సమానత్వం ఎప్పుడు సమానంగానే ఉండాలా. వన్స్ మనం సమానత్వం మొదలు పెట్టామనుకో, హిస్టరీలో కొన్ని పేజీలు ఉండాలా. సమానత్వం. నీ సమానత్వంతో హిస్టరీ పుస్తకాలు కూడా చదువు చెప్పిస్తావురా బాబు, నీకు ఒక దున్నోరా. అంటే ఇప్పుడు ఈ సమానత్వం కూడా నాకు పూజలు చేస్తాడా? కొంప తీసి సగం ఉంటలు నాకు పెట్టి మిగతా సగం వాడే తినేస్తాడేమో. పూజ సగం నాకు చేసి మిగతా పూజ ఆడే చేయించుకుంటాడేమో. అమ్మో, నన్ను ఆ దేవుడే కాపాడాలి. నేనేగా దేవుణ్ణి, నన్ను నేను కాపాడుకోవాలి ఈ సమానత్వం గడి నుంచి. అరే, అన్ని పనులు సమానత్వంగా జరగాలి. పంతులు గారు, మంత్రాలు వింటూ పూజ ప్రిపేర్ అవుతున్నారా? అపరాచుడా, సద్బ్రాహ్మణుని రా, వంశపారపర్యంగా పురోహిత్యంలో పులిసిపోయిన ఫ్యామిలీలో పుట్టినవాడిని. ఈ మంత్రాలు చదువుతూ ప్రిపేర్ అవ్వాల్సిన కర్మ నాకేంటి? శివయ్య, ఇక్కడే ఉంటే కోపం పెరిగిపోయేలాగుంది. పోను వెళ్ళిపోదామంటే ఆ ఈఎంఐ దరిద్రంలా పట్టుకుంది. సర్లే, ఎందుకు దంపతులు వచ్చారా? పూజ చేసుకున్న దంపతులు ఎవరు? మేమే. పూజ జరిపించేది మీకా? మాకే. ఇక్కడ నేనున్నాను, అక్కడ మా ఆవిడుంది, సమానంగా ఉంటది. ఏమిటయ్యా గణేశ నాకు ఈ టార్చరు? చూడండి పంతులు గారు, ప్రతిసారి మా ఏరియాలో ఎవరైతే చందా ఎక్కువ ఇస్తారో వాళ్ళనే పూజలో కూర్చోబెడతాం. ఈసారి మా అన్నే చందా ఎక్కువ ఇచ్చాడు, అందుకని మా అన్న వాళ్ళ ఫ్యామిలీనే కూర్చోబెట్టాం. వీడు కూర్చుంటే నీకు నాకు ఛాన్స్ ఇవ్వడు, మొత్తం వాడే చేసేసుకుంటాడు. పైగా పూజ చేసే పద్ధతే మార్చేస్తాడు. వీడికైతే నేను చెప్పాను, వెళ్ళిపోతాను. పంతులు గారు, వచ్చినప్పుడు నేను చూస్తున్నాను అదే పనిగా మా అన్న మీద కోపడుతున్నారు. ఇలా అయితే నేను శంకరానికి ఫోన్ చేస్తాను. ఏంటి భయపెడుతున్నావా? బెదిరిస్తున్నావా? ఈ ఒక్క పూజ చేయలేనా? నేను చూసుకున్నాను సంగతి, నువ్వు ఆయన డిస్టర్బ్ చేయకు. భయపడ్డాడు. రా బాబు. నాయనా, బొట్టు పెట్టుకొని దండం పెట్టుకోండి. నువ్వు పెట్టుకోరా. చూడు, పందికొక పాయసం కోసం ఏదో చూస్తున్నట్టు ఎలా చూస్తున్నాడు. చూసావా అంజు,
మనం పూజలో కూర్చున్నామని పంతులు గారి ఫేస్ ఎలా వెలిగిపోతుందో. వెలిగిపోవడానికి కాలిపోవడానికి తేడా తిరిగి ఆ చొక్కా తీసి ఈ టవల్ వేసుకో. అప్రాచుడా, నీచుడా, దరిద్రుడా, దేవుడి ముందున్నా కూడా బతికిపో, లేకపోతే పాతేసేవండి. నేను చెప్పింది ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే, ఆడవాళ్ళకి కాదు. ఈ టవల్ గట్ట ఏం అక్కర్లేదు, అలాగే కూర్చా. థ్యాంక్ యూ సో మచ్ పంతులు గారు. ఇట్స్ ఓకే అమ్మా. ఇంకెన్ని వినాలో అక్షింతలు అందుకోనాయనా, ఆ కొబ్బరికాయలు అందుకోనాయనా. అక్షింతలు నేను ఇచ్చాను కదా, కొబ్బరికాయ నువ్వు ఇవ్వు. సమానత్వం. వీడు మొదలు పెట్టాడు, వీడి ఇంక పూజ చేయను పాపిస్తాడా. చెప్పాను కదరా నేను, వీడి పూజ కాదు కదా, కనీసం కాజా కూడా దొరకదురా. పంతులు గారు ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా? వాయిస్తాను. దండం పెట్టుకోండి. శుక్లాం నాయనా, ఈ నీళ్ళు తీసుకుని నెత్తి మీద వేసుకో. నా నెత్తి మీద కాదు నాయనా, నీ నెత్తి మీద వేసుకో. పట్టు. ఇలా నీళ్ళెందుకు జల్లుకోవాలి పంతులు గారు? ఇప్పుడు నీకు అంత అవసరం నాయనా? ఇప్పుడు నీకు అంత అవసరమా? ఏమీ లేదు, శుచి శుభ్రతగా ఉండాలి. పూజ చేసినప్పుడు ఇవన్నీ పాటించాలన్నమాట. నీ భాషలో చెప్పాలంటే స్నానం చేసినట్టు లెక్క, పవిత్రత. అంటే నేను స్నానం చేయలేదని మీకు డౌటా? కావాలంటే అంజుని అడగండి, తెల్లారే లేచి స్నానం చేశాను. పొద్దున్న ఎప్పుడో చేసుంటారా, ఇది పోసుకుంటే ఇప్పుడు స్నానం చేసినట్టు లెక్క. అర్థమైందా? పట్టు. ఎవరా నిన్ను నెత్తి మీద వేసుకోమన్నారు? మరి ముఖం కేసి కొట్టుకోవాలా? ముఖం మీద కాదు, తాగాలి. ఓహో, తాగు. పట్రా. పంతులు గారు అన్ని నా చేత చేయిస్తారండి, అంజు చేత కూడా చేయించండి. సమానత్వం బ్రేక్ చేస్తున్నారు. సమానత్వం అమ్మా, ఆయన ఏం చేస్తున్నాడు అన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇప్పుడే నీకు పుణ్యం వచ్చి వచ్చే జన్మలో మంచి మొగుడొస్తాడు. అర్థమైందా? మళ్ళీ నేనే అన్నమాట. ఏదైనా నీకు అనుకూలంగా మార్చేసుకుంటావే. సమానత్వం బాగా గుర్తుంది. అమ్మా తల్లి, పసుపుతో వినాయకుని చెయ్యమ్మా. పంతులు గారు ఇంత పెద్ద వినాయకుడు ఉండగా మళ్ళీ పసుపుతో వినాయకుడు ఎందుకండి? ఇప్పుడు నేను పూజ చేయాలా, లేకపోతే నువ్వు అడిగి ఎదవడోట్లన్నిటికీ సమాధానం చెప్పాలా? శంకరన్న, నేను అరవట్లేదు, పూజ చేసుకుంటున్నాను. ఆత్మ కోసం అంటారు దీన్ని. అమ్మా తల్లి, నువ్వు పసుపుతో వినాయకుని చేసి కుంకుమతో బొట్టు పెట్టమ్మా. ఆగాగు, పసుపుతో వినాయకుడిని అంజు చేసింది కదా, బొట్టు నేను పెట్టాలి. సమానత్వం అవుద్ది. సమానత్వం నేను పెడతా. పెట్టి. సూపర్ రా నువ్వు, సూపర్. థ్యాంక్స్ పంతులు గారు. నీళ్ళు తీసుకుని అభిషేకం చేయి. నువ్వు ముందు. కానీ నాయనా, దీంతో మాత్రం చేతులు కడుక్కో. చేయి కడుక్కోవడానికి ఇన్ని నీళ్ళేనా? మగ్గుతో నీళ్లు మెడిమికి సబ్బు కూడా ఇవ్వమంటావా? ఏదో మొక్కుబడిగా కడుక్కోవాలి నాయనా. అంటే మీరు పూజ కూడా మొక్కుబడిగానే చేయించారా? ఏంటి నేను మొక్కుబడిగా పూజ చేస్తున్నానా? అంత మాట అనేసేమిటి నాయనా? లేకపోతే ఏంటి పంతులు గారు, 25,000 పెట్టి ఇంత పెద్ద వినాయకుడు కొంటే పసుపుతో మళ్ళీ ఇంకొక వినాయకుడు చేయించి అక్కడ మళ్ళీ పూజలు చేయిస్తున్నారు. అదే నీ బాధ. నేను చెప్తాను, ముందు నువ్వు హారతి ఇవ్వు. అదే ఎలా కుదురుతుంది? పూజలన్నీ చిన్న వినాయకుడికి చేయించారు, హారతి పెద్ద వినాయకుడికి ఇమ్మంటున్నారు. ఇలా అయితే సమానత్వం ఎక్కడ ఉంటుంది? మరి ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు పసుపు వినాయకుడికి అన్ని పూజలు జరిపించారు కదా, ఆ అన్ని పూజలు కూడా పెద్ద వినాయకుడికి జరిపించాలి. అప్పుడే సమానత్వం ఉంటది. అంటే ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలా? ఈ సమానత్వం గారి చేతిలో నేను బతికిపోయాను, పంతులు దొరికిపోయాడు. శంకరన్న, వీడు ఒకడు మాట్లాడితే శంకరన్న శంకరన్న అంటాడు. లేకండి. పూజ బాగా జరిపి. ఆర్ యు హ్యాపీ సమానత్వం? వెరీ హ్యాపీ అండి. పంతులు గారు, నేను శంకరన్న కూడా హ్యాపీ. నాయనా, ఈ అక్షంతలు తల మీద తీసుకుని చంద్రుడు మాత్రం చూడక సూర్యుని చూడొచ్చా? జోక్. సూర్యుడే కాదు, నవగ్రహాలు నిన్ను చూస్తున్నాయి. ఏదో రోజు నాశనం అయిపోతావురా. అక్కడ ఎవరు లేరుగా పంతులు గారు. సారీ నాయనా, వాడు నన్ను డిస్టర్బ్ చేస్తాడు ఇందాక నుండి. అవునా? దండం పెట్టుకోండి. వినాయక, వినాయక కాపాడు. నాకు డౌట్, అడగమంటే అడుగుతా. అడగండి పంతులు గారు. ఏమీ లేదు, రికార్డు బ్రేక్ స్థాయిలో చందా ఇచ్చి మరి పూజ చేయించుకుంటున్నావు కదా, ఆ పూజ ఏదో ఇంట్లో చేయించుకోవచ్చు కదా. ఏం లేదు పంతులు గారు, యాక్చువల్లీ మా ఆవిడ నాకు తెలియకుండా చందా ఇచ్చింది. సమానత్వం పోద్దని చెప్పి నేను కూడా చందా ఇచ్చానమాట. ఇందుకే ఆ మహాతల్లి ఎంత ఇచ్చిందో నాకు తెలియకుండా మా ఆవిడ 10,000 ఇచ్చింది.
సమానత్వం కోసం నేను ఇంకో 10,000 ఇచ్చా. నాయనా మీ ఆవిడకి నువ్వు ఒక 5,000 ఇచ్చుంటే మీ ఆవిడ ఇచ్చిన 10,000 చందాలో నీది 5,000 తన 5,000 ఇది సమానత్వం అయ్యేది కదా. ఆ 10,000 కూడా మిగిలేవు కదా. ఈ ఐడియా నాకు తట్టలేదు పంతులు గారు. రైతు బజార్లో తక్కువ వెళ్ళిన ముఖం వీడుని. ఏంటండి? ఏం లేదులే నాయన. బాబు గణేషా, నా సంభావన నాకు ఇప్పిస్తే. మేమిస్తాం పంతులు గారు. మీరిస్తారా? సో మీరు కూడా ఫ్రెండ్ యాప్ ని యూస్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే వెళ్ళి ప్లే స్టోర్ లో ఫ్రెండ్ యాప్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఎంజాయ్ చేయండి. చూసావా, ఇక్కడ కూడా సమానత్వంగా చెప్పాం. పదండి. సమానత్వమే. ఏయ్ ఎంతసేపే? డోర్ చాలా టైట్ గా ఉందక్క. ఇప్పుడు తీస్తున్నావా లేదా? చాలా టైట్ గా ఉందక్క. డోర్ అసలు రావట్లేదు. అంత టైట్ గా ఉందా? ఏంటి వెనక నుంచి మాటలు వినిపిస్తున్నాయి? ముందు సైడ్ డోర్ లాక్ చేసి వెనక సైడ్ డోర్ లాక్ చేయలేదే. నేను నీ అక్కనే. నిన్నేం చేస్తాను చూడు. అయ్యో ఏంటి ఇలా చేసావు?